యందు అందరూ ఎలాగో మృతి పొందిదురో అలాగునే క్రీస్తు యందు అందరూ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచుతున్నావా? నువ్వు యేసయ్య యందు విశ్వాసం ఉంచితే, యేసు ఎలాగైతే మరణాన్ని గెలిచాడో, పునరుద్ధాన శక్తితో లేపబడ్డాడో, ఆయన ఎలాగైతే సజీవుడై బ్రతికాడు, సజీవుడై జీవిస్తున్నాడో, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు మరణములో నుంచి జీవములోకి నడుస్తావు. నీవు కూడా, నీ మీద మరణము ప్రభుత్వం చేయదు, ఏ రోగము నీ మీద ప్రభుత్వం చేయదు, ఏ వ్యాధి నీ మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే నీలో పునరుద్ధాన శక్తి నీలో ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది సాక్ష్యం చెప్పారు. వారికి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక రోగము, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బందులు వారు ఉన్నారు. అయితే నేను ఈ రోజున ప్రకటిస్తున్నాను తెలుసా, యేసు ఎలాగైతే జీవమును కలిగి జీవించాడో, ఈ రోజున యేసునందు విశ్వసించిన ప్రతి ఒక్కరిలో కూడా ఆయన జీవము మనలో నివసిస్తుంది. హల్లెలూయా. కనుక నీకు ఒక శుభార్త ఏం తెలుసా, నీ మీద ఏ రోగము కూడా, ఏ వ్యాధి కూడా, ఏ ఒక అప్పులు కూడా, ఏ ఒక బలహీనత కూడా, ఏ ఒక సమస్య కూడా, ఏ ఒక నిందలు కూడా నీ మీద ప్రభుత్వము చేయనే చేయదు. ఎందుకో మాట చెప్తున్నానంటే, ఒకరి ద్వారానే మరణం వచ్చింది, ఒకరి ద్వారా జీవం వచ్చింది. ఆ జీవము జీవాధిపతి అని యేసు ఈ రోజు నీలో నివసిస్తున్నాడు. ఆ యేసుకు నీవు ఆలయమై ఉన్నావు. ఆయన నీలో నివసిస్తున్నాడు కనుక ఆయనకి ఎలాగైతే మరణం మీద అధికారము లేదు, క్షమించాలి, మరణానికి ఆయన మీద అధికారం లేదు, ఈ రోజు నీ మీద కూడా మరణానికి అధికారము లేనే లేదు. హల్లెలూయా. ఒకని ద్వారా మరణం వచ్చింది. అసలు భూమి మీద యేసు తండ్రి అయిన దేవుడు ఆదామును మనం సృష్టించినప్పుడు మరణమే సృష్టించలేదు. ఆమె మరణమే లేదు మనిషికి. వాడు ఎంతకాలం, అంటే దేవుడు ఎంతకాలం జీవిస్తాడో మానవుడు కూడా అంతకాలమే జీవించాలని దేవుడికి నియమం. కానీ ఎప్పుడైతే వారు పాపము చేస్తారో,